ఉన్నట్టుండి నువ్వెందుకు ఇలా మారిపోయావు మేఘన? మన ఇద్దరి మధ్య దూరాన్ని ఎందుకు పెంచావు? కింద పడ్డా నీదే పై చేయి అనుకుంటావు. ఇప్పుడు నేను నీ గురించి కాదు, నువ్వన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా మనకి శత్రువులు అనే వాళ్ళుంటే వాళ్ళెవరు? ఎవరు? తెలుసుకుంటాను. అది మీ ప్రేమకి గుర్తుగా నందు ఇచ్చిన గిఫ్ట్ కదా, అందుకే అక్కడ పెట్టాను. మేఘన, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఆ బొమ్మని పాడు చేసుకుని నువ్వు చాలా బాధపడ్డావు. మళ్ళీ ఇప్పుడు అది తీసుకెళ్లి ఆరోహి ఆఫీస్లో పెడితే తను ఏమైనా చేస్తే ఆ బాధ నువ్వు తట్టుకోగలవా? లేదు, ఆ బొమ్మకి ఏమీ కాదు. ఆరోహి ఇప్పుడు అలాంటి సాహసం చేయదు. ఆ బొమ్మ అక్కడుంటేనే సేఫ్గా ఉంటుంది. అలాగే నాకు మంచి జరుగుతుంది. మేఘన, అసలు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను నవ్య. ఆరోహి ఆఫీస్లో ఉన్న రాధాకృష్ణుల బొమ్మకి ఏమైనా అయితే ఆ బొమ్మని ఎవరు పాడు చేశారో అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు నందు కూడా ఎవరో కావాలని చేశారని అర్థమవుతుంది. నందు కూడా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆరోహి ఆ బొమ్మని ఏమీ చేయలేకపోయినా ప్రతిరోజు ఆ రాధాకృష్ణుల బొమ్మని చూస్తూ ఉంటే తనకి గుండెల్లో భయం మొదలవుతుంటుంది. తాను చేసిన పని తనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆరోహి ఒంట్లో భయం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కసారి భయపడ్డం మొదలైతే ఆరోహి ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఆలోచించడం మానేసి తాను ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు కంగారులో కొన్ని తప్పులు కూడా చేస్తుంది. అలాంటి టైంలో నేను లూప్ హోల్స్ని, తప్పుల్ని పట్టుకుని ఆరోహిని కార్నర్ చేస్తూ స్టెప్ బై స్టెప్ తనేం తప్పు చేసిందో ప్రూవ్ చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా నీకు ఐడియా ఎలా వచ్చింది? నువ్వు ఆకాష్ మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మీ ఇద్దరికి ఒక రకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. మరిప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? మా లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి నా మొదటి శుభలేఖ మా ఇంటికి పంపించారు. ఖచ్చితంగా ఆ పని కూడా ఆరోహినే చేసుంటుంది. నేను అక్కడి నుంచి ఆట మొదలు పెడదామనుకుంటున్నాను. వెరీ గుడ్. నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. ఆరోహి ఇవేవి ఎక్స్పెక్ట్ చేయదు, కాబట్టి గన్ షాట్గా నువ్వు విన్ అవుతావు. నువ్వు, నందు, పిల్లలు అందరూ ఒక్కటవుతారు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఆ రోజు ఇంటికి శుభలేఖ వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. సంథింగ్ రాంగ్ అని నాకు అప్పుడే అనిపించింది. ఇదెవరో కావాలని చేశారనుకున్నాను, కానీ ఎవరు చేసుంటారన్న ఐడియా అప్పుడు నాకు రాలేదు. అప్పుడు నాకు ఈ పని ప్రతిమ చేసిందేమో అన్న చిన్న అనుమానం ఉండేది. ఆ తర్వాత తను చేయలేదని కన్ఫర్మ్ అయింది. మరిప్పుడు ఆ పెళ్లి శుభలేఖ ఎక్కడుంది? దాంతో ఏం చేయబోతున్నావు? నా దగ్గరే భద్రంగా ఉంది. అవును, డిఫరెంట్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్ స్మెల్తోనే నేను సరికొత్తగా ఆరోహితో ఆడుకోబోతున్నాను. అర్థమైంది. నువ్వేదో పెద్ద ప్లానే వేసుంటావని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నవ్య. ఆరోహి, ఇక్కడి నుంచి నిన్ను ప్రతిరోజు నా స్టైల్లో టార్చర్ పెడుతుంటాను. ఇన్ని రోజులు ఆట నువ్వు ఆడావు, ఇప్పుడు నేను ఆడబోతున్నాను. రండి సార్, రండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఇవ్వండి సార్, ఇవ్వండి. థ్యాంక్ యూ. పర్లేదు సారు. మీకేం కావాలి సారు? ఏమున్నాయి? ఇడ్లీ, వడ, దోశ, పూరి, బోండం, ఊతప్పం చాలా ఉన్నాయి సారు. ఇడ్లీ చాలు. సరే సారు. తీసుకోండి సారు. థ్యాంక్ యూ.
బాబాయ్ ఆ చట్నీ అండి. రేయ్, నేను చెప్పాను చూడు, మన కాలనీలో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి ఉన్నాడని. అతనే ఇతను. ఓ, పెళ్ళై 2 పిల్లలుండి భర్త చనిపోయిన అమ్మాయిని చేసుకుంది అతనిద్దరేనా? అవునరా, ఇతనే. ఏమైందిరా ఇతనికి? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. పెళ్ళై 2 పిల్లలున్న అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరము ఇతనికే వచ్చింది. ఏమోరా, ఇతంది మాత్రం ట్రూ లవ్ అని నాకు అర్థం అవుతుంది. కానీ పాపంరా ఇతను. ఏమైందిరా? నీకు తెలియదు కదా, చెప్పడం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఇతనితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా? నిజమా? అదేంటి? అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకొక లైఫ్ ఇస్తే తను అలా ఎలా వెళ్ళిపోతుందిరా? ఏమోరా బాబు, ఇలాంటి ఆడవాళ్ళని చూస్తుంటేనే పెళ్ళంటేనే భయం వేస్తుంది నాకు. నాకు తెలిసి ఆ అమ్మాయి ఇతన్ని డబ్బు కోసమే చేసుకుందిరా. ఆ అమ్మాయే కాదు, ఈ రోజుల్లో దాదాపు అందరూ ఇలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదురా. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. అలాంటి వాళ్ళ వల్లే హ్యూమన్ వాల్యూస్కి విలువ లేకుండా పోతుంది. పెళ్ళంటే నమ్మకం లేకుండా పోతుంది. అదే నేను ఇతని స్థానంలో ఉంటేనా ఏం చేసావానో నాకే తెలియదు అసలు. రేయ్, ఇంకా ఆపుతారా? అసలు తన గురించి మీకేం తెలుసని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? తను వదిలేసి వెళ్ళిపోయిందని మీకు మీరే చెప్పుకుంటున్నారు. అయినా ఇది మా ఇంట్లో మ్యాటర్, నా పర్సనల్ విషయం. వీటితో మీకేం పని? మీరెందుకు వాటి గురించి డిస్కషన్ చేస్తున్నారు? పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటమే మీ పనా? చదువుకున్నారు కదా, బుద్ధి లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా? ఇంకా తమరికి సిగ్గు రాలేదా సార్? ఆ అమ్మాయి నిన్ను వాడుకొని వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. లైఫ్లో ఇంకా గట్టి దెబ్బలు తినాలని రాసి పెట్టుందేమో నీకు. ఏం కూసావురా? చెప్పరా, ఇంకొకసారి చెప్పు, ఏం కూసావు? ఏయ్, వదిలిపెట్టరా. ఏయ్, ఏయ్, కాలు వదులు. మళ్ళీ అనరా. ఆగండి.